ఏంటో మరి నా 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 సినిమా ఎప్పుడు వచ్చినా కొంచెం డ్రై సీజన్ వచ్చేస్తూ ఉంటుంది, ఏంటో తెలీదు. బట్ నా సినిమాతో చాలా రోజులు మళ్ళీ ఒక 3-4 వారాలు ఫీడింగ్ ఇస్తారు మీరు జనాలకి. బాగానే ఇదవుతూ వచ్చిందండి. సో ఈసారి కూడా కంటెంట్ మీద నమ్మకం. తప్పకుండా థియేటర్కి వచ్చారంటే మాత్రం ఎంజాయ్ చేసి వెళ్తారు. సో వర్డ్ ఆఫ్ మౌత్ ఇదంతా కూడా చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి వచ్చేసాం. చూసి అందరూ బాగా స్ప్రెడ్ చేస్తారని నమ్మకం ఉంది. సో అంటే ఓకే. కామెడీ కూడా ఫుల్ లెంత్ కామెడీ మీదే పండగ తర్వాత. కామెడీ ఒకటే కాదండి ఈ సినిమా. కామెడీ అనుకుంటాం మనం, ఒక ఎక్స్ట్రాడినరీ పాయింట్ సెకండ్ హాఫ్లో ఉంటుంది. సో అది ఆ థ్రిల్ అవుతారు. అండ్ అంటే అందరూ కామెడీ కామెడీ అని వస్తున్నారు. డెఫినెట్గా కామెడీ ఎంత ఉండాలో దానికంటే ఎక్కువ ఉంటుంది. అదే కాకుండా సర్ప్రైజ్, అసలైన స్టోరీ, అసలైన కథ మొదలయ్యే టైంకి ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్తో బయటకు వస్తామండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ విష్ణు గారు ఇక్కడ. మ్యామ్. సో అంటే మీరు ఇందాక మాట్లాడుతూ అన్నారు కదా, సెకండ్ హాఫ్ దగ్గరికి వచ్చేటప్పటికి వేరేగా టర్న్ అవుతుందని. అంటే బోల్డ్గా ఉండే అమ్మాయిలకి సంబంధించా? ఎందుకంటే ఆమె క్యారెక్టర్కి సంబంధించి కూడా కొంచెం ట్రైలర్లో కావచ్చు అట్లా కనిపిస్తుంది కదా, ఎట్లా ఉండబోతుందండి అంటే లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో? లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా లేడీస్ అందరూ నా మీద జాలి పడతారు. అరే ఇంత పాపం వీడికి ఎందుకు ఇలా చేస్తుంది అనే ఇది ఉంటుంది. బట్ దానికి రీజన్ ఉంటుంది అనుకోండి. అది కాదండి, మనం ఎంచుకున్న పాయింట్ అండ్ ఆ స్క్రీన్ ప్లే ఎలా అయితే రివీల్ అవుతూ ఉంటుందో, సరదాగా యూత్ఫుల్గా వెళ్ళిపోయేది. లవ్ అంతా యూత్ఫుల్గా అయిపోతుంది. లవ్ తర్వాత పెళ్ళి అనే ప్రోగ్రామ్ ఉంటుంది కదా, ఆ ప్రోగ్రామ్ నుంచి అసలు డ్రామా మొదలవుతుంది బేసిక్గా. సో మన సినిమాలో కూడా అదేవిధంగా ఆ పెళ్లి నుంచి వచ్చేసరికి కంప్లీట్ ఫ్యామిలీ డ్రామాలోకి టర్న్ అవుతుంది స్టోరీ. సో ఆ మూమెంట్స్, ఆ సిచ్యువేషన్స్ అన్నీ కొత్తగా ఉంటాయి. అవంతా కూడా హిలేరియస్గా ఎంజాయ్ చేస్తారు. ఫైనల్గా మంచి అభిప్రాయంగా వస్తారులేండి అమ్మాయి మీద. చెప్పు. ఒంగోలు బ్యాక్డ్రాప్లో జరుగుతుంది కదా, మీరు చూస్తే గోదావరి జిల్లాలకు సంబంధించి కాబట్టి అక్కడి నుంచి వచ్చారు కాబట్టి ఒంగోలు యాసకి సంబంధించి ఉంటుందా లేకపోతే మీ స్లాంగ్లోనే చెప్తారా? అక్కడక్కడ కొన్ని ఊత పదాలు, కొన్ని అలాంటి కొన్ని ఒంగోలు కైండ్ ఆఫ్ ఇవి వాడామండి. మ్యాక్సిమం అందరికీ ఏదైతే కంఫర్టబుల్గా అర్థం అవుతుందో అదే లాంగ్వేజ్ వాడాము. అది కాదు, అది వివిగా ఏఏగా గీసి వివిగా మార్చి చేస్తారు కదా అది. విష్ణు గారు సార్